ఈ రోజు స్పెషల్ ఏంటంటే పచ్చళ్ళు స్పెషల్ అండి. ఎంత బాగుందో. మటన్ పచ్చడి, చికెన్ పచ్చడి చేస్తున్నాము. వావ్ అమేజింగ్. సో మటన్ అండ్ చికెన్ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆయిల్, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఇది ఫ్రెష్ పేస్ట్ అండి, ఇప్పుడే రుబ్బిట. ఇది పచ్చడికి ఫ్రెష్ పేస్టే కావాలి. కారం, గరం మసాలా, ఎల్లిపాయ, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, పసుపు, మెంతులు, కరేపాకు, ఎండుమిరపకాయలు, లెమన్స్ అండ్ ఉప్పు, పుదీనా, జీలకర్ర. స్టార్ట్ చేద్దామా? ఇంకా ఓకే, నేనేం స్టార్ట్ చేయాలి? ఇక పంచి ఎలా ఉంది? ఈ పంచింగ్ పలకనమ డిస్టర్బ్ చేయక ట్రైన్ రివర్స్ అయిపోతాయి. కూర్చో. మూడు చెంచాలు వేస్తున్నానండి ఒక్కొక్క దానికి. 6 వేసి 3 అంటారు అంటే మటన్ కి 3, చికెన్ కి 3 కదా. నువ్వు వచ్చి సపోర్ట్ ఇవ్వాలి, ఆడ కూర్చొని చెప్తే ఎట్లా? ఈ పంచింగ్ పలకనామాకే పంచా. మటన్ పచ్చడి, చికెన్ పచ్చడి అండ్ కబాబ్స్ రెడీ. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైరల్ వంటల్స్. సో ఏంది సెటప్ అని చూస్తున్నారా? అవునండి, ఈరోజు మేము హాల్లో పెట్టినాం సెటప్. ఎందుకంటే కిచెన్ లో చాలా వేడిగా ఉంది అనేసి. ఈ రోజు స్పెషల్ ఏంటంటే పచ్చళ్ళు స్పెషల్ అండి. ఎంత బాగుందో. మా పూజ వెళ్ళిపోయింది కదా యూఎస్ఏకి. సో తను నాన్ వెజ్ పికిల్స్ పంపి మమ్మీ అని చెప్పింది. సో ఈ రోజు మేము మటన్ పచ్చడి, చికెన్ పచ్చడి చేస్తున్నాము. వావ్ అమేజింగ్. సో దానికోసం అన్నమాట ఇదంతా సెటప్. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? ఇంకా పచ్చళ్ళు ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. సో మటన్ అండ్ చికెన్ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆయిల్, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఇది ఫ్రెష్ పేస్ట్ అండి, ఇప్పుడే రుబ్బిట. ఇది పచ్చడికి ఫ్రెష్ పేస్టే కావాలి. కారం, గరం మసాలా, ఎల్లిపాయ, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, పసుపు, మెంతులు, కరేపాకు, ఎండుమిరపకాయలు, లెమన్స్ అండ్ ఉప్పు, పుదీనా, జీలకర్ర. ఈ కారం మేము పచ్చడి కోసమని పట్టించామండి, మిరపకాయలు కొనుక్కొచ్చి, అందుకే కలర్ మంచి రెడ్గా ఉంది. సో ఆల్రెడీ నిమ్మకాయ నేను జ్యూస్ పిండేసి పెట్టినా రెడీగా. సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. అయ్యో చెప్పడం మర్చిపోయానండి, మా బాబు కోసం అని, ఆయనకు సోయా బీన్ అంటే చాలా ఇష్టం. ఇది మీల్ మేకర్ అంటారు, ఇదంటే చాలా ఇష్టము. మమ్మీ కబాబ్స్ చేయమని చెప్పిండు. సో ఆయన కోసం కబాబ్స్ చేస్తున్నాను. దానికి కావాల్సిన ఐటెం: సోయాబీన్, ధనియాలు, జీలకర్ర, కారం, పసుపు, ఉప్పు అండ్ ఆనియన్స్, కరేపాకు, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, అల్లం ఎల్లిగడ్డ, బ్రెడ్ పౌడర్, బ్రెడ్ క్రమ్స్, మిరియాలు, అక్కడ గరం మసాలా ఉంది. సో బటర్ అండ్ చీజ్ కూడా యాడ్ చేయాలి. అది ఫ్రిడ్జ్ లో ఉంది, తెస్తావా? దాన్ని వండినప్పుడు దాన్ని క్లియర్ గా చూపిస్తా. సో నేను ఈరోజు వండుతుంది మటన్ చికెన్ పచ్చడి అండ్ సోయాబీన్ కబాబ్ అన్నమాట. మీల్ మేకర్, సోయాబీన్ మీల్ మేకర్ అన్ని ఒకటే కదా. సోయాబీన్ వేరు, సోయాబీన్ అంటే ఇత్తులు ఉంటాయి. ఈ మీల్ మేకర్. ఓకే, డన్. స్టార్ట్ చేద్దామా? ఇంకా ఓకే, నేనేం స్టార్ట్ చేయాలి? ఇక పంచి ఎలా ఉంది? ఈ పంచింగ్ పలకనమ డిస్టర్బ్ చేయక ట్రైన్ రివర్స్ అయిపోతాయి. కూర్చో. చూడు ఎట్లా వండుతున్నానా. ఇలా ఉన్నదే గింతంత. ఏంటి? సరే మీరు చేసుకోరు, నువ్వు కూర్చొని చూడు. నువ్వు చేసుకో. ఇప్పుడు 1 కేజీ చికెన్, 1 కేజీ మటన్ అండి. బోన్లెస్ చికెన్, బోన్లెస్ మటన్. సో ఇప్పుడు ఇది ఆల్రెడీ నేను ఉప్పు, పసుపు, కొద్దిగా మిరియాల పొడి వేసి మెత్తగా ఉడకబెట్టేసుకున్నాను. వాటర్ పోయొద్దు, ఇలా ఉప్పు వేసినందుకు నీళ్ళు ఊరుతాయి. అదే వాటర్ లో చికెన్ ఉడికిపోయిందని ఇట్లా మెత్తగా ఉడకబెట్టుకోవాలా. మటన్ సేమ్ ప్రాసెస్ లో చికెన్, సారీ ఇది మటన్, ఇది చికెన్, సేమ్ ప్రాసెస్ లో ఉప్పు, పసుపు, మిరియాలు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. వాటర్ పోయేది, అదే వాటర్ ఉడుతుంది. సో నేను ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందు ఒక ప్యాన్ లో డీప్ ఫ్రైకి ఆయిల్ పోసేసుకుందాం. ఫస్ట్ చికెన్ పచ్చడికి ఆయిల్లో డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసిన, ఇది హీట్ ఎక్కే వరకు దీని మసాలా మనం రెడీ చేసుకుందాం. సో నేను మటన్కి, చికెన్కి రెండు ఒకటేసారి మసాలా రెడీ చేసేసుకుంటున్నా. ధనియాలు 3 చెంచాలు వేస్తున్నానండి ఒక్కొక్క దానికి. 6 వేసి 3 అంటారు అంటే మటన్ కి 3, చికెన్ కి 3 కదా. జీలకర్ర 2 స్పూన్స్, కొద్దిగా మెంతులు, కొన్ని ఆవాలు. ఇది ఎక్కువ రోస్ట్ చేయొద్దు, లైట్గా రోస్ట్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ ఇది ఆయిల్లో దీన్ని వేస్తాం కాబట్టి దాని టేస్ట్ పోతుంది. గరం మసాలా, ఇలాచీలు,
కిలోకి ఒక 10 ఇలాచీలు వేస్తాను నేను. సో దీనికి 20 ఇలాచీలు వేద్దాం. కొద్దిగా పట్ట, కొద్దిగా సాజీర, మిరియాలు ఆల్రెడీ చికెన్లో ఉడకబెట్టేసిన కదా. సో ఇది లైట్గా రోస్ట్ చేసేసుకోవాలి. సో నాకు 3 పొయ్యిలు ఉన్నాయి కాబట్టి నేను ఒక దాంట్లో చికెన్, ఒక దాంట్లో మటన్కి డీప్ ఫ్రై కోసం అని ఆయిల్ పోసుకొని పెట్టేసుకుంటానండి. సో ఈ నూనె కాగే వరకు ఈ మసాలా అయితే మసాలా చల్లగా అయిపోయింది. ఇది మిక్సీలో వేసుకొని వస్తాం. సో ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఈ పీసెస్ని డీప్ ఫ్రై చేసుకుందాం. మటన్కి కూడా ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇందులో మటన్ వేసుకొని ఫ్రై చేద్దాం. మనం వచ్చి సపోర్ట్ ఇవ్వాలి, ఆడ కూర్చొని చెప్తే ఎట్లా? నా మీద జిల్లుతుందని నాకు భయం అవుతుంది. సో ఇందులో మటన్ ఫ్రై అవుతుంది, ఇందులో చికెన్ ఫ్రై అవుతుంది. ఇది గోల్డెన్ బ్రౌన్ కావాలి కానీ మరీ మొత్తం క్రిస్పీ కావద్దు. మొత్తం క్రిస్పీ అయితే ఏమవుతుందంటే ఆయిల్లో మనము ఇది అన్నీ ఉప్పు కారం అన్నీ కలిపేసి పెడతాం కదా, అది రోజు రోజుకి ముక్క గట్టిగా అవుతుంది చాలా క్రిస్పీ చేస్తే. అందుకే నేను చూపిస్తా, కొంచెం స్పాంజ్ ఉన్నట్టు కొంచెం రెడ్ కలర్గా వచ్చినాక దించేయాలి. ఈ స్టవ్ మంచిగా ఉందని మనకి ఇది తీసుకొస్తే ఈ స్టవ్లో మడగలేవు. మొన్ననే మెచ్చుకున్నా కదా స్టవ్లు బాగున్నాయి అది. ఇక్కడ పోయి సరిగా మడుతలేదండి. మళ్ళీ అక్కడే పెట్టిన మళ్ళీ మటన్ ఫ్రై అక్కడ అవుతుంది, చికెన్ ఫ్రై ఇక్కడ అవుతుంది. సో చికెన్ ఇలా ఫ్రై అయింది, ఇంకొద్దిగా ఫ్రై చేసుకోవాలి. దాదాపు అయిపోతుంది, ఇంకొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మరీ రెడ్గా డీప్ ఫ్రై చేసుకుంటే ముక్క గట్టిగా అయిపోతుంది. రోజులు గడుస్తున్న కొద్దికి ముక్క గట్టిగా అయిపోతుంది. మరీ డీప్ ఫ్రై కాకుండా మరీ మామూలు కాకుండా ఇంకొద్దిగా దీనికంటే ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై అయిపోయింది. సో ఈ విధంగా రావాలి. ఇప్పుడు తీసేస్తుంది. కొంతమంది ఇంకా రెడ్గా ఎగనిస్తారు, కాకపోతే అప్పుడు ముక్క గట్టిగా అయిపోతుంది అనమాట. రోజు నానుతున్న కొద్దిగా పచ్చట్ల ముక్క చాలా టైట్ అయిపోతుంది. ఇట్లా చేస్తే మంచిగా జ్యూసీ ఉంటుంది అనమాట ముక్క. మనకు ఒక్క పీసు సగం అన్నం తినేయచ్చు. సో ఈ కడాయి కాలింది కాబట్టి ఆ మటన్ తీసుకొచ్చి ఇక్కడ పెడతా. మళ్ళీ ఏది చేయాలని ఎంత కష్టం రా బాబాయ్. సో ఇప్పుడు ఈ ఆయిల్లో కొద్దిగా ఆవాలు, కొంచెం తాలింపులో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర. కొంతమంది తాలింపు వేసుకోరు, నేను తాలింపు వేసుకుంటాను. కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, 2-3 ఎండుమిర్చి. ఈ మిర్చి కూడా బాగా పులుపులా బాగా నానుతుంది కదా, ఉప్పు కారం అల్లం ఎల్లిగడ్డ పులుపులా బాగా నానుతుంది కదా. ఈ ముక్క కూడా ఈ మిర్చి కూడా అంచు పెట్టుకుంటే రైస్లో చాలా బాగుంటుంది. కొన్ని మెంతులు, తాలింపులా కొన్ని మెంతులు ఎక్కువ వేసుకోవద్దు, చేదవుతుంది. సో ఇప్పుడు అవి వేగిపోయింది. ఇవి వేగినాక కొద్దిగా కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. కొద్దిగా కరివేపాకు వేసుకున్నామండి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఈ పచ్చడి కోసం అని ఫ్రెష్గా రుబ్బిన అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ మంచిగా రెడ్గా అయిపోవాలి. ఇలా ఎర్రగా మంచి పచ్చి వాసన పోయేదాకా దీంట్లో బాగా రెడ్గా స్టవ్ మీద కలుపుకుంటూ ఉందాం. కొంచెం పచ్చిగా ఉన్నా మళ్ళీ బూజు ఎక్కుతుంది తొక్కు. కొంచెం మంచి ఫ్రై కావాలా. కొద్దిగా పచ్చిగా ఉన్నా అక్కడక్కడ ఒక్క ముక్క కొంచెం పచ్చిగా ఉన్నా బూజు వచ్చేస్తుంది పచ్చడి. మటన్ కూడా ఫ్రై అయిపోయింది, తీసేసుకుందాం అన్నమాట. మూడు రోజులు. సో అల్లం ఎల్లిగడ్డ అయిందా, ఇంకొద్దిగా రెడ్ కావాలి అల్లం ఎల్లిగడ్డ. ఎంత ఎర్రగా ఫ్రై అయితే మనకి మామిడికాయ పచ్చడిలో
పచ్చి అల్లిమిల్లిగడ్డ వేస్తాం, కాకపోతే ఈ మటన్ చికెన్లో మాత్రం అల్లిమిల్లిగడ్డ ఎర్రగా కావాలి. మంచి ఎరుపు వచ్చేదాకా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది నాన్ వెజ్ కాబట్టి. సో ఇందులో కూడా కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర, తాలింపుకి కొన్ని ఎండుమిరపకాయలు, అల్లిమిల్లిగడ్డ ఫ్రై అవనికి చాలా టైం పడుతుంది. ఇలా వాటర్ అంతా ఇంకి అది రెడ్డిష్ రావడానికి చాలా టైం పడుతుంది. సో ఆవాలు జీలకర్ర కూడా వేగింది. ఇందులో కూడా అల్లిమిల్లిగడ్డ పేస్ట్ చేద్దాం. కొద్దిగా మర్చిపోయినా మాడిపోతుంది తొందరగా. సో ఇందులో కూడా అల్లిమిల్లిగడ్డ పేస్ట్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని కారం, మనకి తగినంత కారం, 1 కిలోకి 100 గ్రామ్స్ కారం, 2 స్పూన్స్ వేస్తున్నా కారం. కారం ఎక్కువ తినే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసేసుకోండి, సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు కారం. కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, ఆల్రెడీ మనం ఇంట్లో ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఉప్పు వేసుకొని కొద్దిగా చూసి వేసుకుందాం. ఉప్పు సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాం. గరం మసాలా ఇంతకు రుబ్బుకున్నాం కదా, ఆ గరం మసాలా ఇందులో సగం, ఇందులో సగం. గరం మసాలా ఇది వేడప్పుడు కలుపుకుందండి, మళ్ళీ మాడిపోతుంది. ఇది స్కిప్ ఇష్టం అండి, కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు పుదీనా. నేను మాత్రం నాన్ వెజ్కి పుదీనా ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి నేను పుదీనా వేసుకుంటున్నాను. కొద్దిగా ఎల్లిపాయలు. ఇప్పుడు ఈ చికెన్ ఇందులో వేసేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఓన్లీ 2 మినిట్స్ ఉడకనివ్వాలి. వస్తుంది అదే, ఇప్పుడు రాదు, అది 2 డేస్ తర్వాత ఊరుతుంది. ఊరినాక వస్తుంది. ఎక్కువసేపు ఉడకనియద్దు, ముక్క గట్టిగా అవుతుంది. ఓన్లీ 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ ఉడకనివ్వాలి. అన్నీ కలిసి ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలి అంతే. సో 2 మినిట్స్ అయిపోయిందండి, స్టవ్ బంద్ చేస్తాం. కొద్దిగా చల్లగా అయినాక ఇందులో నిమ్మకాయ రసం పిండుకోవాలా. ఇప్పుడే కదా, ఇది కొంచెం చల్లగా కావాలి, లేకపోతే నల్లగా అయిపోతుంది అంతా. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకుందాం. కొద్దిగా కారం, ఒక 2 స్పూన్స్ వేస్తున్నాండి. కారం సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాం, ఎందుకంటే ఇది పట్టించిన కారం కదా, దీని కారం ఎట్లుందో తెలియదు. ఇవన్నీ వచ్చింది కారం, ఇది చాలా ఘాటుగా ఉంది. ఇంకో కారం ఎక్కువ అయిపోతుంది, సరిపోకపోతే నేను మళ్ళీ వేసుకుంటా. కొద్దిగా పసుపు, ఉప్పు, ఇందాక దంచి పెట్టుకుంది మసాలా, పుదీనా, ఎల్లిపాయలు, మళ్ళీ మటన్ వేసేసుకున్నాను. ఇది కూడా ఒక 2 మినిట్స్ ఉడకనిద్దాం. స్టవ్ బంద్ చేసుకున్నాం. సో ఈ మటన్ అండ్ ఈ చికెన్ ఈ 2 కొద్దిగా చల్లగా అయినాక మనం ఇందులో నిమ్మకాయ పిండుకోవాలి. వేడి వేడి మీద నిమ్మకాయ పిండుకోవాలి. సో చల్లగా అయినాక నిమ్మకాయ పిండుకుందాం. సో నేను ఇక్కడ కూల్ అవుదామని కూల్గా నీకు నేను ఫ్యాన్ వేసి పెడితే, అక్కడ మా ఆయన ఇప్పుడు సండే రోజు తెచ్చుకున్న చేపల్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇప్పుడు చేపలు కొట్టుకుంటున్నావా? ఫిష్ కర్రీయా? ఫిష్ ఫ్రై చేసుకుంటున్నాడు. ఇది ఎప్పుడు తెచ్చి పెట్టావు చేపలు? ఈరోజు ట్యూస్డే. చేప ఫ్రై చేస్తుండే, ఫిష్ ఫ్రై చేస్తుండే. సో అండి ఇది చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఒక 24 నిమ్మకాయలు పిండినా, దీనికో 12 నిమ్మకాయలు, దీనికో 12 నిమ్మకాయలు, మీడియం సైజ్, ఇంత సైజ్. సో ఇందులో ఒక 12, ఇందులో సగం, ఇందులో సగం. పులుపు సరిపోకపోతే మళ్ళీ చూసి పోసుకుందాం పులుపు. నేను ఒక 24 నిమ్మకాయలు పిండిన. పులుపు తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. మా ఇంట్లో మా ఆయన తప్ప అందరము పులుపు తక్కువనే తింటాం. సో కొంచెం మిగిలిచ్చిన చూద్దాం, పులుపు తక్కువ ఉంటే నేను మళ్ళీ వేసుకుంటా. సో దీనికి కలిపేసుకుందాం. సో ఇది ఒక 3 డేస్ దాకా దాన్ని ఓపెన్ చేయకుండా మంచిగా టైట్గా పెట్టేసి 3 డేస్ దాన్ని, అంటే రేపు ఈవినింగ్ మళ్ళీ ఒకసారి కలిపేసి మళ్ళీ అట్నే పెడతాం. మళ్ళీ నెక్స్ట్ డే కలిపేసి అట్నే పెడతాం. ఒక 3 డేస్ దాకా దాన్ని అట్నే పక్కన పెట్టి 3 డేస్ తర్వాత టేస్ట్ చూడాలి. మనకి ఉప్పు కారం ఏమైనా తగ్గితే అప్పుడు మనం వేసుకుందాం. సో పచ్చడి రెడీ, చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి రెడీ. నచ్చితే మీరు కూడా చేసుకోండి. సో తర్వాత ఇప్పుడు మీల్ మేకర్తో
కబాబ్స్ చేస్తున్నా. దానికి ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం. సో మీల్ మేకర్ అదేంటిది కబాబ్స్కి ప్రాసెస్ అండి. మీల్ మేకర్ ఇది కూడా నేను ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి ఒక 2 minutes ఉడకబెట్టి మళ్ళీ ఇట్లా గట్టిగా వాటర్ పిండేసినాను. ఇట్లా వాటర్ గట్టి పిండేసేసి వేసేసుకోవాలి. మీల్ మేకర్, పుదీనా, కొత్తిమీర కట్టలు, పచ్చిమిరపకాయలు ఆగు ఇది కానీ అల్లం, ఎల్లిపాయలు, ఈ మీల్ మేకర్ అన్నీ వేసుకొని ఫస్ట్ మిక్సీ పట్టుకుందాం. ఈయన బాధ ఏందో చూద్దామా అండి. ఏ బాగున్నావు నువ్వు మధ్యలోకి వెళ్ళి మాట్లాడి నేను మర్చిపోతా. సరే ఇప్పుడు ఏమో అంటే సరే ఇప్పుడు ఏమో అంటే చెప్పు. ఏమో అన్నావు చెప్పు. ఇప్పుడు భయపడుతున్నావా చెప్పు. ఏమన్నావు మరి ఏమన్నావు చెప్పు. ఇప్పుడు సో మిక్సీలో వేసుకొని వద్దాం. ఇది మిక్సీలో వేసుకొని వస్తాను ఇప్పుడు. సో ఇది మిక్సీలో వేసుకున్నానండి. మిక్సీలో ఇట్లా వేసుకోవాలి. వేసుకొని ఇందులో కొద్దిగా స్పూన్ బ్రెడ్ పౌడర్ కూడా నేను ఇంటనే రెడీ చేసుకున్నా. అవి పోయి ఎండలో ఎతికి ఒక షాప్లో పోయి బ్రెడ్ కొనుక్కొచ్చింది. అన్ని షాప్స్ బంద్ ఉన్నాయంట. కొద్దిగా బ్రెడ్ పౌడర్ దొరుకుతుంది కానీ అది కిలో ఏం చేసుకుంటాం. కొద్దిగా బ్రెడ్ పౌడర్ కొంచెం అందుకోవా. కాదండి అవి నీకు ఇవి నాకు. కొద్దిగా కారం, ఆల్రెడీ ఇలా పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కొద్దిగానే వేసుకుందాం కారం. కొద్దిగా ఉప్పు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, ఇది చీజ్, కొద్దిగా చీజ్, కొద్దిగా బటర్, మళ్ళీ వేస్ట్ చేసే ఇట్లు పడతాయి నాకు. గరం మసాలా, కొద్దిగా జీరా పొడి, కొద్దిగా ధనియా పొడి. అందరూ అనుకుంటారు ఎండ్లో చూడు జీరా పొడి ధనియా పొడి వేసుకుంటారు అనేసి. మనం వండేది నాన్ వెజ్, అందుకే ఇది కంపల్సరీ అవసరం జీరా పొడి ధనియా పొడి. సో ఇందులో కొద్దిగా శనగపిండి, సరిపోయేంత శనగపిండి బైండింగ్ కోసం అని. కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసుకోవచ్చు, బియ్యం పిండి అని వేసుకోవచ్చు. నేను కొద్దిగా బియ్యం పిండి వేసుకుంటున్నాను. ఆనియన్స్ చాలా చిన్నగా కోసి పెట్టుకున్నాండి. ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అండ్ లాస్ట్ కరివేపాకు. ఇవన్నీ మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. దీనికోసమే తెచ్చినావు కదా ఇప్పుడు. బ్యాంబూ స్టిక్స్ అయితే ఇందులో 12 inches కూడా ఉంటాయి. 6 inches, 8 inches, 12 inches. 12 inches ఇంకా పెద్దగా ఉంటాయి, స్ట్రాంగ్ ఉంటాయి. కాకపోతే మనకు డొమెస్టిక్ కాబట్టి ఇవి కాలి 8 inches. పుదీనా గిట్ట వేయరా? వేసిన పుదీనా పేస్ట్ చేసేసిన. కొత్తిమీర, పుదీనా, అల్లం, ఎల్లిపాయ, పచ్చిమిరపకాయలు, మీల్ మేకర్, లోపల బటర్, చీజ్ మొత్తం మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకుందామండి. దీన్ని మనం డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, అలా స్టిక్లో పెట్టి కబాబ్స్ లాగానే చేసుకోవచ్చు. సో దీన్ని ఎంత బాగా పిసుకుతే అంత సాఫ్ట్గా మంచిగా వస్తుంది అన్నమాట. కబాబ్స్ కలుపులోనే ఉంటుంది మొత్తం. కింద వచ్చినాక ఎందుకు చేస్తలే మనం ఇవన్నీ కథలు? తినేవాళ్ళు తక్కువైనరు అంతే అంటవా? కీమై చేసినాం మనం పైన. ఒక్కొక్క పర్సన్ అయితే కుబానీ కా మీఠా, షిర్కుర్మా, ముస్లిం వంటకాలు అన్నీ చేసినాం మనం వెనకాల. ఇప్పుడు కూడా చేద్దాం, ప్రేక్షకులకు చూపిద్దాం. ఇప్పుడు కూడా తినేటోళ్ళు లేడుగా, ఇక పంచుదాం చేసి. పిలువు తినేటోళ్ళని పిలువు, చేసి పెడదాం. సో ఇలా చేసి డీప్ ఫ్రై చేసేసుకుందాం. మరి ఒక్క పుల్ల ఇస్తున్నా థామ్సన్ తిరగబోయినా. మరి డీప్ ఫ్రై చేస్తా. అభిగానికి డీప్ ఫ్రై కావాలంట. నీకేం కావాలి? మీకు ప్యాన్ ఫ్రై కావాలంటే బొగ్గు ఉంటే కబాబ్ లాగా చేసుకోవచ్చు. బొగ్గులు లేవా? ఇప్పుడు బొగ్గులు పెడతా. ఇది పెట్టాలి దానికి స్మోకీ.
స్మోకీ ఫ్లేవర్. స్మోకీ ఫ్లేవర్ ఇప్పుడు పెట్టుకోవడం ఇంతసేపు జర్రసేపు స్మోకీ ఫ్లేవర్ మస్తు ఉంటుంది. స్మోకీ ఫ్లేవర్ అక్కడ ఫారిన్ కంట్రీస్ వల్ల ఒక సపరేట్ చెట్టు ఉంటుంది అంటారు దేనికి ఈ స్మోకీ ఫ్లేవర్ పెట్టడానికి. మొత్తం స్మోకీ ఫ్లేవర్ పెట్టి పడేస్తారు వాళ్ళు. నెయ్యి డబల్ ఇప్పుడు స్మోకీ ఫ్లేవర్కి మన ఇంట్లో నెయ్యి లేదు. మరి పొద్దున చెప్పొచ్చు కదా నాకు. ఒక బొగ్గు పెట్టి చిన్న గిన్నెల పెట్టేసాం అనుకో నెయ్యి, స్మోకీ ఫ్లేవర్ ఖతర్నాక్ ఉంటుంది. మనకి డీప్ ఫ్రై కావాలంటే స్టిక్ తీసేస్తున్నా. మనకి డీప్ ఫ్రై కావద్దు, కబాబ్స్ లాగా పాన్ ఫ్రై కావాలంటే ఈ స్టిక్స్ తోటే ఫ్రై చేసుకోవచ్చు. కానీ మా బాబుకు డీప్ ఫ్రై కావాలంట, ఈయన కూడా డీప్ ఫ్రై కావాలంట. సో ఆయిల్ హీట్ ఎక్కిందండి, ఒక్కొక్కటి మెల్లమెల్లగా వేసుకుందాం. లో ఫ్లేమ్ మీద ఎందుగా నీ కుట్టి మటన్ చికెన్ వచ్చి ఇవన్నీ నాకు వచ్చి ఇట్లా స్లోగా టర్న్ చేసుకోవాలి, లేకపోతే ఇచ్చకపోతాయి అన్నమాట. సో నేను కొన్ని డీప్ ఫ్రై చేస్తా, కొన్ని పాన్ ఫ్రై చేస్తా. స్లోగా టర్న్ చేసుకోవాలి ఇట్లా స్లోగా. ఈ ఆయిల్ నేను చేపలు ఎట్లా ఫ్రై చేస్తా అయ్యా. ఈరోజు ట్యూస్డే నేను తినను కదా, నువ్వు తిను, మనకి వేరే ఆయిల్ పోసి ఫ్రై చేసి ఇస్తా. ఈ ఆయిల్లో ఓన్లీ ఇవే అయిపోయాయండి. దించేస్తున్నాను నేను. ఇలా మనం మటన్ సీక్ కబాబు, చికెన్ సీక్ కబాబు అన్నీ చేసుకోవచ్చు. మీల్ మేకర్ సీక్ కబాబ్ రెడీ. టమాటా సాస్ ఎంబడి, గ్రీన్ చట్నీ ఎంబడి సూపర్ ఉంటుంది. మటన్ పచ్చడి, చికెన్ పచ్చడి అండ్ కబాబ్స్ రెడీ. వెజ్ కబాబ్స్ రెడీ. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇంకేమన్నా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ కావాలన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను చేసి చూపిస్తాను మీకు. సో మా ఛానల్ మీకు నచ్చినట్టయితే, మా వంటలు మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.